ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి లోబడి పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ, పీఎంపీ చెలో హైదరాబాద్ ఆత్మగౌరవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానన్నారు. 10 ఏళ్ల సమస్యలు చెప్పుకునేందుకు బీఆర్ఎస్ హయాంలో అవకాశం కూడా ఇవ్వలేదని, నిరసన తెలిపే ధర్నా చౌక్ను ఎత్తివేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు వ్యక్తపరిచే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని, ఆ దిశగా తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ కొనియాడారు. సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలికి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి ఇలా ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు 65 కోట్లు మాత్రమే, 65,000 కోట్లు మాత్రమే. ఇలా 10 ఏళ్ల పాలన, గత పాలనలో మన అప్పు 6.5 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లు అప్పు చేసినాం. నెలకి 6,500 కోట్లు మనం వద్దన్నా ఒప్పుకోపని రిజర్వ్ బ్యాంక్ మన నుంచి తీసేసుకుంటుంది. ఏంటిది ఆ పద్దు? 6.5 లక్షలు ప్లస్ 65,000 కోట్లు, 7,25,000 కోట్లకు కాను ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపేణా మిగతా 6,500 కోట్లు జీతభత్యాలు, మిగతా 5,000 కోట్లతో రాష్ట్రం నడుస్తా ఉంది. ఇండియన్ మేనిఫెస్టోలో ఏ అంశాన్ని కూడా గత పాలకులు ఖర్చుకు వదిలేసే పరిస్థితి ఉండదు. చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.